దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇందాక పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ. వాళ్ళ పార్టీలో ఇద్దరితో వ్యతిరేకం, రెడ్డి బ్రదర్స్. పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ విస్తృతం చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా. నేను దానికి గట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి. అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు, రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డి గారిని విస్తృతపరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడినాం. ఆయన గట్టి నిలబడ్డాడు. ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చి ఉండేది. పోలవరం ప్రాజెక్టు అంతే, అది కాంట్రవర్సీ వచ్చింది. ఆయన నిలబడ్డాడు, మేము నిలబడ్డాం. మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ, నీళ్ళ సమస్య పైన. అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేశాం. ఒక ప్రాబ్లం ఉంది, ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి ప్రతిపాదన. ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ మీద నీళ్లు పోవు, కరెంటు ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని 3 ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించాడు. అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, సతీష్ చంద్ర అనుకుంటా, జమ్మూ కాశ్మీర్ సర్వీస్ కమిషన్ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఏమనంటే, మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా, మీరు కట్టేసుకోండి అని చెప్పి. ఇంకేం చేయాలా? ప్రాజెక్ట్ నిజంగానే ఎత్తు తగ్గిస్తే అదే పని రాదు. అది అలాంటి ఇష్యూస్ పైన, నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా. తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది, విభజన సమైక్యత. పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు. గురుదాస్ గుప్తా సిపిఐ లీడరు, ఫ్లోర్ లీడరు. ఆయన పోయి అడిగాడు, ఏమయ్యా రాహుల్, ఆంధ్ర మండిపోతా ఉంది, ఇస్ బర్నింగ్, వై నాట్ యు గో అని అంటే, ఏం చేయాలి నేను, తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్నాడు. రాజశేఖర రెడ్డి లేడు, నేనేం చేయలేకపోయాను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చేవాడు కాదు, ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేది